నమస్తే, హెల్త్ కేర్కి స్వాగతం. ఈరోజు ఈ ఎపిసోడ్లో వర్షాకాలానికి సంబంధించి చర్మ వ్యాధులు ఏమైనా వస్తాయా, వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి సవివరంగా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డెర్మటాలజిస్ట్ డాక్టర్ రవితేజ గారు. డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం రండి. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే. బాగున్నారా డాక్టర్ గారు? రైట్ డాక్టర్ గారు, మరి వర్షాకాలం తేమ వల్ల కూడా చర్మానికి ఏమన్నా డిసీజెస్ కానీ ఏమన్నా వ్యాధులు వచ్చే అవకాశం ఉందా? వర్షాకాలంలో తేమ ఎక్కువ ఉండడం వల్ల బేసిక్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కామన్గా వస్తాయి. దాన్ని టీనియా అని ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. దాన్ని మన కామన్ వాడుకలో తామర అని కూడా అంటారు, రింగ్ వర్మ్ అని కూడా అంటారు. అది చాలా కామన్గా గజ్జల్లో, ప్రైవేట్ పార్ట్స్లో అండ్ ఇంకా మన ఆర్మ్ పిట్స్లో, అది ఏరియాస్లో ఎక్కువ అది మాయిశ్చర్ డిపాజిట్ అవ్వడం వల్ల, ఫ్రిక్షన్, కొంతమంది టైట్ క్లోత్స్ వేసుకోవడం వల్ల కూడా వస్తుంది. అదేంటంటే మాయిశ్చర్ అట్ ద సేమ్ టైం ఫంగై అనేవి కొంచెము వాటర్ లవింగ్ ఆర్ మాయిశ్చర్ లవింగ్, సో అవి ఆ ఏరియాస్లో డిపాజిట్ అవుతాయి. అది సమ్మర్లో స్వెట్ వల్ల కూడా వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం రెయినీ సీజన్లో మన అండర్ గార్మెంట్స్ అవి ప్రాపర్గా డ్రై కాకపోవడం వల్ల, వాటిల్లో మాయిశ్చర్ ఉండిపోవడం వల్ల అవి అలాగే యూస్ చేసుకోవడంతో మనకి అది ఎక్కువగా వస్తూ ఉంటాయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్. రింగ్ వర్మ్ అది కామన్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఫంగై కొంచెము మన అడాలసెంట్ ఇండివిజువల్స్, అంటే యుక్త వయసులో ఉండే అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా ఆయిల్ సెక్రీషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ రెయినీ సీజన్లో ఎక్కువ ఫంగై ఉండడం వల్ల డాండ్రఫ్ కూడా ఎక్కువ వస్తుంది. అండ్ అది బాడీ మీద కూడా అది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డాండ్రఫ్ వల్ల కూడా చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే బ్యాక్లో కొంచెం పింపుల్స్ లాగా వస్తాయి. దాన్ని పిటీరియోస్పోరం ఫాలిక్యులైటిస్ అంటారు. అండ్ ఏదైతే నెక్ అండ్ చెస్ట్, అప్పర్ చెస్ట్ మీద వైట్ ప్యాచెస్ కానీ బ్రౌన్ ప్యాచెస్ కానీ వస్తాయి. దాన్ని పిటీరియాసిస్ వర్సికోలర్ అంటారు. మన లాంగ్వేజ్లో దాన్ని షిబ్బెమ్ కానీ సోవి కానీ అని అంటూ ఉంటారు. దీనికి యాంటీఫంగల్స్ అవి ఇస్తూ ఉంటాము ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షాంపూ, ఓరల్ మెడికేషన్, యాంటీఫంగల్ క్రీమ్స్ అవి ఇస్తూ ఉంటాము. సో దీంట్లో బేసిక్గా ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు జనాలు రింగ్ వర్మ్స్ ఇన్ఫెక్షన్కి. ఏంటంటే వాళ్ళు ఒక 4 డర్మ్ అని 5 డర్మ్ అని క్రీమ్స్ ఉంటాయి మార్కెట్లో, అవి స్టీరాయిడ్ కంటైనింగ్ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ ప్రైవేట్ ఏరియాస్లో అవి అప్లై చేసుకుంటే స్ట్రెచ్ మార్క్స్ లాగా వచ్చేస్తూ ఉంటాయి, స్కిన్ అంతా పాడైపోతూ ఉంటుంది. సో అది అవాయిడ్ చేయడం బెటర్. IADVL అంటే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డర్మటాలజిస్ట్, వెనీరియాలజిస్ట్ అండ్ లెపరాలజిస్ట్ అసోసియేషన్ హ్యాస్ strongly recommended not to use those creams like steroid containing creams for ringworms because they will reduce the problem for a few days, కానీ ఏంటంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది అన్నమాట. చాలా మందికి చాలా తెలియదు డాక్టర్. సోషల్ మీడియాలో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చాక ఎవరు ఏది పెట్టి అరే తగ్గిపోతుంది పోతే అనగానే దే యూస్ టు బై అండ్ యూస్. సో యాంటీఫంగల్, ప్లెయిన్ యాంటీఫంగల్స్ యూజ్ చేయాలి ఈ ఇన్ఫెక్షన్స్కి. సో అదొకటి గుర్తుంచుకోండి. అండ్ అదే ఫార్మసీ, ఇది ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే ఫార్మసీకి వెళ్తే అన్న అక్కడ దురద వస్తుంది, మాకు ఏదన్నా క్రీమ్ ఇవ్వండి అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆ క్రీమ్ ఇచ్చేస్తారు. ఇట్స్ లైక్ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అనమాట, అన్నీ ఉంటాయి దాంట్లో. సో ఏదో ఒకటి వర్క్ చేస్తుందని వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. అండ్ మన వాళ్ళు దాంతో కొంచెం ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఎట్లా జాగ్రత్త తీసుకోవచ్చు అంటారు వీటి నుంచి ఉపశమనం పొందాలి? సో ఎస్పెషల్లీ వర్షాకాలంలో వీటికి జాగ్రత్తలు ఏంటి అంటే, మనము బేసిక్గా స్నానం చేశాక పొడిగా తుడుచుకోవాలి. ఫస్ట్ థింగ్ డ్రైగా తుడుచుకోవాలి. అండ్
మన అండర్ గార్మెంట్స్ అవన్నీ డ్రై అయినాకనే వేసుకోవాలి, కంప్లీట్ డ్రై అయినాకనే వేసుకోవాలి. వాటిల్లో ఏమన్నా మాయిశ్చర్ ఉంటే వాటిని రివర్స్ చేసి ఒకసారి ప్రెస్ చేసుకొని యూజ్ చేసుకుంటే బెటర్. యాక్చువల్లీ రెయినీ సీజన్ ఈజ్ పార్ట్ ఆఫ్ సమ్మర్ సీజన్ అనమాట. లైక్ ఇన్ ఇండియా ఇట్స్ అ సెపరేట్ సీజన్ బికాజ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెయిన్స్. బట్ సమ్మర్లో హీట్ ఎక్కువ ఉండడం వల్ల లైక్ క్లౌడ్స్, ఒక లో ప్రెషర్ ఏరియా క్రియేట్ అయ్యి క్లౌడ్స్ అంతా ఆ ఏరియాకి వచ్చి రెయిన్స్ ఎక్కువ అవ్వడం వల్ల అది మాన్సూన్ సీజన్ ఆర్ రెయినీ సీజన్ అవుతుంది. అండ్ మాన్సూన్ బ్రేక్ వచ్చినప్పుడు చాలా హాట్గా కూడా ఉంటుంది. సో వాట్ వీ అడ్వైజ్ ఇస్ అస్సలు టైట్ క్లోత్స్ వేసుకోవద్దు, లూజ్ క్లోత్స్ వేసుకోవాలి. కాటన్ క్లోత్స్ బెటర్, ఓకే, రెయినీ సీజన్లో కూడా. అండ్ టైట్ క్లోత్స్ వల్ల కొంచెం ఫ్రిక్షన్ కూడా అవి అవుతుంది. ఆ రింగ్ వర్మ్ అనేది అది పోవట్లేదు అనేవాళ్ళు ఈ ప్రికాషన్స్ వాడితే బెటర్. అదర్స్ లైక్ ఆ ప్రాబ్లం లేని వాళ్ళు యూ కెన్ డెఫినెట్లీ యూజ్ వాట్ ఎవర్ క్లోత్స్ యూ లవ్ టు వేర్, ఓకే. అండ్ యా, అండ్ ఒక పౌడర్ కూడా ఉంటుంది, యాంటీఫంగల్ పౌడర్, క్యాండిడ్ పౌడర్ అని, క్లాట్రిమజోల్ పౌడర్. అది అప్లై చేసుకుంటూ ఉంటే ప్రైవేట్ పార్ట్స్లో అది రాకుండా ఉంటుంది. ఇది కామన్గా వచ్చే వాళ్ళకి. యా, చర్మ వ్యాధులు అనేది సకాలంలో శ్రద్ధ తీసుకోకుండా వదిలేస్తే ఈ వేరే వేరే బాడీ పార్ట్స్ కూడా విస్తరించే. ఎస్, సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, సూపర్ఫిషియల్గా ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయితే యాక్చువల్గా స్కిన్ పై పొరల్లోనే ఉంటాయి. సో నథింగ్ టు వరీ, బాడీ లోపలికి ఏమీ వెళ్ళవు. అండ్ వాటి వల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఇచ్చింగ్ అండ్ ఎంబారెస్మెంట్. ఎవరి ముందైనా మనకి ఇచ్చింగ్ అవుతూ ఉంటే మనం స్క్రాచ్ చేసుకుంటూ ఉండడం, అది కొంచెం ఎంబారెస్మెంట్కి కాజ్ చేస్తుంది. యూ సీన్ cricketers, they sweat a lot, but on the pitch if they pull their undergarments down, it causes an embarrassment there on the field also. But then like that is what, like in your workplace it can cause embarrassment for you. So to avoid that, and itching is definitely a irritating thing for you to work in your day to day thing. So to avoid that or to reduce that, you definitely need to treat it. అది దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. అండ్ స్కిన్లో వేరే కండిషన్స్ ఉంటాయి విచ్ కాజ్ ఇంటర్నల్ ఇష్యూస్, బట్ చాలా వరకు స్కిన్ కండిషన్స్ ఇంటర్నల్ ఇష్యూస్ ఏమీ కాజ్ చేయవు. వెరీ ఫ్యూ కండిషన్స్ కాజ్ చేస్తాయి ఇంటర్నల్ ఇష్యూస్. దాంతో వచ్చే మార్క్స్ పర్టికులర్గా దానికి అప్లై చేయడానికి మరో క్రీమ్స్ అవి వాడుతూ ఉంటారు. సో ఆ మార్క్స్ అనేవి తొలగిపోవడానికి కూడా ప్రత్యేకించి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? సో మార్క్స్ అనేది ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో వచ్చే మార్క్స్ అయితే ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ పోవడం వల్ల తగ్గిపోతాయి. ఆర్ యాంటీఫంగల్ క్రీమ్ ప్లెయిన్గా అప్లై చేస్తే కూడా తగ్గిపోతాయి. అండ్ దానికి సెపరేట్గా పిగ్మెంట్ రెడ్యూసింగ్ క్రీమ్స్ వాడని అవసరం లేదు. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే స్కిన్ ఎవ్రీ వీక్ షెడ్ అవుతూ ఉంటుంది, లోపల నుంచి న్యూ లేయర్స్ వస్తూ ఉంటాయి. సో దానంతటా అది కూడా స్కిన్ హీల్స్ బై ఇట్ సెల్ఫ్ ఫర్ ద పిగ్మెంటేషన్. అండ్ ఆన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో ఉంటే పిగ్మెంటేషన్ డ్యూ టు అదర్ కండిషన్స్ అయితే లైక్ వీ గివ్ pigment reducing creams, but for fungal infections there's no need for using pigment reducing creams. And also డాక్టర్ గారు, వర్షాకాలం అంటే దోమల సీజన్, దోమలు కీటకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో దానికోసం సపరేట్ గా మళ్ళీ అవి కొట్టకుండా క్రీమ్స్ రాస్తూ ఉంటారు. ఇవన్నీ వాడడం ఎంతవరకు మంచిది అంటారు? సో వాటి వల్ల ఎలా నియంత్రించవచ్చు అంటారు? సో ఇది మంచి క్వశ్చన్ అడిగారు మీరు. సో చాలామంది ఈ మధ్య ఈ దోమల వల్ల, ఇన్సెక్ట్స్ వల్ల ఇన్సెక్ట్ బైట్ రియాక్షన్స్తో వస్తున్నారు. సో నైట్ విండోస్ ఓపెన్ చేసి పడుకుంటారు, వర్షం వల్ల ఏవో ఒక ఇన్సెక్ట్స్ వస్తాయి, ఏదో కుడుతుంది, నిద్రలో మనం దాన్ని జస్ట్ ఇట్లాగా తీసేస్తాము, రబ్ చేస్తాము అండ్ పడుకుండిపోతాం. మార్నింగ్ లేచి చూడంగానే ఒక ర్యాష్ లాగా ఉంటుంది. సో ఇన్సెక్ట్ ఫ్లూయిడ్స్ అనేవి ఇన్సెక్ట్ బైట్ రియాక్షన్ కాజ్ చేస్తాయి.
సో దానికి మేము ట్రీట్ చేస్తాము, 5 daysలో సబ్సైడ్ అయిపోతుంది. జస్ట్ దట్ మీరు చెప్పారు కాబట్టి నాకు అది గుర్తొచ్చింది అండ్ ఐ వాంటెడ్ టు టెల్, సో ఐ హ్యావ్ పుట్ దిస్ పాయింట్. ద అదర్ థింగ్, బేసిక్గా మస్కిటో రిపెలెంట్ క్రీమ్స్ ఉన్నాయి. సో మస్కిటో రిపెలెంట్ క్రీమ్స్ యూస్ చేయొచ్చు, బట్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కొంచెం దే విల్ బీ మోర్ ప్రోన్ ఫర్ ఇరిటేషన్ విత్ దెమ్. సో మాయిశ్చరైజ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అండ్ అవి మోస్ట్లీ సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించే వాటిని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. రాదర్ దాన్ దట్ ఫిజికల్ మెథడ్స్ కూడా యూస్ చేసుకుంటే బెటర్, విచ్ ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ప్రపోజింగ్ దట్ యూ డోంట్ హ్యావ్ బ్రీడింగ్ సైట్స్ అట్ యువర్ హోమ్, డోంట్ త్రో గార్బేజ్ బిహైండ్ యువర్ హోమ్, విచ్ ఇంక్రీజెస్ ద బ్రీడింగ్ ఆఫ్ ద మస్కిటోస్ అండ్ ఆల్. బట్ దెన్ ఫ్యూ ఇన్సెక్ట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి విత్ రెయిన్. సో ఆ ఇన్సెక్ట్స్ని అవాయిడ్ చేయడానికి కొంచెం క్లోజ్డ్ ఉంచుకోండి ఇల్లు, అండ్ ఫిజికల్ మెజర్స్తో తగ్గించవచ్చు. అట్ ద సేమ్ టైం కెమికల్ మెజర్స్ ఆర్ ఇఫ్ ఫర్ సమ్ టైమ్ ఎక్కువ ఉన్నాయి, మీరు ఖచ్చితంగా ఇంట్లోకి వచ్చేసాయి ఏదైనా చేయాలి అంటే అప్లికేషన్ యూ కెన్ యూస్. అండ్ అలాగే డాక్టర్ గారు, వర్షాకాలం అంటే కొంతమంది వర్షం తడవక తప్పదు. సో అలాంటి టైంలో పాపం జుట్టు రాలిపోతుందని ఒక బాధ, వర్షానికే తడిచాము అందుకే జుట్టు రాలిపోతుంది అంటూ ఉంటారు. ఈజ్ దట్ ద రీజన్? వర్షానికే జుట్టు రాలిందా లేదంటే ఇంకా ఇతర కారణాలు ఏమన్నా ఉండొచ్చా? యా, నార్మలీ ఎవ్రీడే 50 hairs వరకు లూజ్ అవుతూ ఉంటారు నార్మలీ ఎవ్రీ ఇండివిజువల్. సో ఏంటి అంటే లైక్ యా, యాజ్ ఐ సెడ్, స్కిన్ కూడా షెడ్ అవుతుంది. సో హెయిర్ యూ విల్ లూజ్ అండ్ న్యూ హెయిర్ యూ విల్ గెట్. బట్ వర్షం వల్ల యాజ్ సచ్ హెయిర్ లాస్ ఏమీ కాదు, బికాజ్ లైక్ వర్షంలో తడవడం వల్ల బాగా హెయిర్ రబ్ చేసుకోవడంతో ఫ్రిక్షన్కి ఆర్ ట్రాక్షన్కి కొంచెం హెయిర్ ఎక్కువ లాస్ అవ్వడం కనిపించవచ్చు, కానీ యాజ్ సచ్ వర్షం వల్ల ఏమీ హెయిర్ లాస్ ఉండదు. మామూలుగా చెప్పుకోవాలంటే అసలు హెయిర్ లాస్ అనేది మనిషిలో ఎందుకు అవుతుంది? ఈజ్ మెనీ కైండ్ ఆఫ్ రీజన్స్ డాక్టర్ గారు. సో హెయిర్ లాస్ గురించి చాలామంది హెయిర్కి సంబంధించి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది అసలు మెయిన్గా? కొన్ని హెయిర్ లాస్ ఈజ్ అ మెయిన్ థింగ్. ఈ మధ్య చాలామంది దాని గురించి వరి అవుతూ ఉంటారు. సో కొన్ని మెయిన్ రీజన్స్ ఉన్నాయి హెయిర్ లాస్కి. లైక్ ఒకటి జెనెటిక్ హెయిర్ లాస్ ఉంటుంది, బట్టతల, ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటారు. రెండోది విటమిన్స్ వల్ల హెయిర్ లాస్, లైక్ ఇంప్రాపర్ న్యూట్రిషన్ వల్ల హెయిర్ లాస్ అవుతుంది. సో చాలామంది ఇప్పుడు సాఫ్ట్వేర్లో వర్క్ చేసేవాళ్ళు పీజీస్లో ఉంటూ వర్క్ చేస్తూ ఉంటారు, అన్మ్యారీడ్ యంగ్ ఇండివిజువల్స్. సో వాళ్ళ న్యూట్రిషన్ కొంచెము ఆ పీజీస్లో అప్రోప్రియేట్గా న్యూట్రిషన్ అందకపోవడం వల్ల కూడా కొంచెము హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. మూడోది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. సో ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అని ఒకటి ప్రొడ్యూస్ అవుతుంది. అది హార్మోన్ బైండింగ్ గ్లోబ్యులిన్ అనే దాన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసి హార్మోన్స్ని బైండ్ చేసి కొంచెం హార్మోన్ అబ్నార్మాలిటీ కాజ్ చేయడం వల్ల వస్తుంది కొంచెం హెయిర్ లాస్. దాన్ని PCOS అని కూడా అంటారు ఉమెన్లో. బేసిక్గా జెనెటిక్ హెయిర్ లాస్ అయితే మనము ఇట్స్ ప్రోగ్రెసివ్, దాన్ని మనం కొంచెం కంట్రోల్ చేయొచ్చు. బట్ న్యూట్రిషనల్ హెయిర్ లాస్ అయితే మనం కంప్లీట్గా దాన్ని ట్రీట్ చేయొచ్చు అండ్ స్టాప్ చేసేయచ్చు. సో న్యూట్రిషన్ మెయిన్లీ ఐరన్ ఏమైనా తక్కువ ఉన్న డైట్లో, విటమిన్ D ఏమైనా తక్కువ ఉన్న బాడీలో, ఆర్ B12 ఏమైనా తక్కువ ఉన్నా అది కాజ్ చేస్తుంది హెయిర్ లాస్. సో విటమిన్ D అసెస్ చేసుకోండి. 50% ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ డెఫిషియంట్ ఆఫ్ ఇట్ అని అంటున్నారు. సో అది విటమిన్ D అసెస్ చేసుకుని 30 ఈజ్ ద నార్మల్ వాల్యూ. సో 30 ng/ml. దానికన్నా తక్కువ ఉంటే మీరు క్లినిషియన్ దగ్గరికి వెళ్ళి దాని ప్రకారంగా అడ్వైస్ తీసుకోండి. అదర్ థింగ్స్ లైక్ ఐరన్ అండ్ B12 అయితే నాన్ వెజిటేరియన్ డైట్లో ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఐరన్ ఈజ్ మోర్ ఇన్ జాగరీ. వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ఐరన్ అయితే ఉన్నాయి,
B12 కొంచెం ఎగ్ కన్జ్యూమ్ చేస్తే బెటర్. వెజిటేరియన్ ఎగ్స్ కూడా ఉంటాయి. సో B12 ఒక్కటి యానిమల్ సోర్సెస్లోనే ఉంటుంది. అదర్వైజ్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి హెయిర్ గ్రోత్కి, అది యూస్ చేసినా బెటర్ అవుతుంది. అండ్ PCOS కానీ హార్మోనల్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళు అది గైనకాలజిస్ట్ని ఒకసారి కన్సల్ట్ చేసి అకార్డింగ్ టు దట్ ఇది ఒక హోల్సమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. వెయిట్ రిడక్షన్, న్యూట్రిషన్ అదంతా, అండ్ దాంతో తగ్గించుకోవచ్చు. వేరాజ్ మన ఆండ్రోజెనెటిక్ అలోపేషియా ఏదైతే ఉందో జెనెటిక్ హెయిర్ లాస్, లైక్ దాన్ని కూడా స్లో చేయొచ్చు. ఫ్రాంక్లీ స్పీకింగ్ మై ఫాదర్ ఆల్సో హ్యాస్ బాల్డ్ హెడ్. ఐ కుడ్ ట్రై టు arrest it a bit, but still it is progressing. So ఒక 2 stages వరకు it is in 7 stages. 2 stages వరకు టాపికల్ అప్లికేషన్తో తగ్గించవచ్చు. ఇంకో 2 stages PRP ఆర్ గ్రోత్ ఫ్యాక్టర్స్తో బెటర్ చేయొచ్చు. ఇంకొక కొన్ని స్టేజ్కి వెళ్ళాక ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. అంటే హెయిర్ కూడా ఏజ్ అంటూ ఉంటుందా డాక్టర్ గారు? లైక్ ఈ ఏజ్ వరకే న్యాచురల్ గ్రోత్ ఉంటుంది, ఈ ఏజ్ వచ్చాక న్యాచురల్ గ్రోత్ అసలు ఉండదు, ఊడిపోతే ఇంకా మళ్ళీ ట్రాన్స్ప్లాంటేషనే అంటూ లేదండి. అది హెయిర్కి బేసిక్గా ఒకవేళ మీకు if you are not genetically predisposed to become bald, మీ స్కిన్ ఎలాగైతే ఏజ్ లెస్గా ఉంచుకోవచ్చో మీ హెయిర్ కూడా ఏజ్ కాకుండా ఉంచుకోవచ్చు. బట్ విత్ ఏజ్ కొంచెం కొంచెం డిటీరియోరేట్ అవుతుంది. కానీ దేర్ విల్ బి డెఫినెట్లీ ఇండివిజువల్స్ హూ హ్యావ్ హెల్దీ హెయిర్ అట్ ద ఏజ్ ఆఫ్ 60. If they have appropriate nutrition and care for their hair. Okay, and కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా హెయిర్ లాస్ కాజ్ చేస్తాయి. లైక్ మెయిన్లీ డాండ్రఫ్ హెయిర్ లాస్ కాజ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి పిల్లల్లో కొంచెం హెయిర్ లాస్ ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల అవుతుంది. టీనియా క్యాపిటిస్ అని అంటారు. సో అది వాళ్ళ స్కూల్లో వేరే వాళ్ళకు ఉంటే అది వాళ్ళు టచ్ చేసి ఏమైందిరా నీకు అని చూసి వాళ్ళు అంటించుకోవడం వల్ల కూడా అలా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ వర్షాకాలానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఫేస్ కానివ్వండి, చర్మానికి అండ్ హెయిర్కి, సో వాట్ కైండ్ ఆఫ్ డైట్ వీ షుడ్ ప్లాన్? స్కిన్కి హెయిర్కి డైట్ అనేది బేసిక్గా నేను చెప్పిన విటమిన్స్ హెయిర్కి అయితే వర్తిస్తాయి. అండ్ స్కిన్కి అయితే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ డయట్ ఐ ప్రొఫెస్ అలాట్. లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి విటమిన్ A, విటమిన్ C, ఇంకా విటమిన్ E అండ్ జింక్, ఇంకా సెలీనియం. సో విటమిన్ A is present in carrots and all colored foods, beetroot and bell peppers ఇవన్నీ. సో బేసిక్గా సాలడ్ కన్జ్యూమ్ చేయండి, కుకుంబర్ అండ్ క్యారెట్స్ అండ్ ఆల్. ఇట్ విల్ బీ helpful for your gut health also. అండ్ విటమిన్ C నింబు పానీ, నిమ్మకాయ నీళ్ళు, మొసంబి జ్యూస్, ఆరెంజ్ జ్యూస్లో ఉంటుంది. అది షుగర్ లేకుండా కన్జ్యూమ్ చేయండి. విటమిన్ E కొన్ని సీడ్స్లో ఉంటుంది, సన్ఫ్లవర్ సీడ్స్లో అండ్ ఫిష్లో కూడా ఉంటుంది. సో దాని సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్లెంటీగా కన్జ్యూమ్ చేయండి. అండ్ ది అదర్ థింగ్ జాగ్రత్తలు ఏంటి అంటే ఆఫ్టర్ యూ టేక్ బాత్ pat yourself dry. And individuals who are allergic or like వాళ్ళకి స్కిన్ ర్యాషెస్ ఈజీగా వచ్చే వాళ్ళు హాట్ వాటర్ అవాయిడ్ చేయండి. చల్లగా ఉండడం వల్ల వర్షం పడినప్పుడు కొంచెం హాట్ వాటర్తో బాత్ చేద్దాం అనుకుంటారు. ఆ హాట్ వాటర్తో బాత్ చేస్తే ఇట్ స్ట్రిప్స్ ఆఫ్ ద ఆయిల్స్ ఫ్రమ్ యువర్ స్కిన్ అండ్ మేక్స్ యువర్ స్కిన్ డ్రై, విచ్ మేక్స్ ద స్కిన్ మోర్ ప్రోన్ టు ఎలర్జీ. అంటే వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఆయిల్స్ అంతా స్కిన్లో పోతాయి. సో గోరువెచ్చని నీళ్ళు ప్రిఫర్ చేయండి. వేడిగా ఉంటే చల్లనీళ్ళు బెటర్.
సో దానివల్ల మాయిశ్చరైజేషన్ హాట్ వాటర్ చేస్తే ప్రాపర్ స్కిన్కు ఉండే మాయిశ్చరైజింగ్ పొటెన్షియల్ పోయి మీ స్కిన్ మోర్ సెన్సిటివ్ అవుతుంది. అండ్ మీరు లైక్ లిటిల్ బిట్ ఆఫ్ డిటర్జెంట్ ఇన్ ద క్లోత్స్, రెసిడ్యువల్ డిటర్జెంట్ కూడా మీకు ర్యాష్ కాజ్ చేయొచ్చు. సో అదండి. రైట్ డాక్టర్ గారు, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ యువర్ మేడం, టైం. థ్యాంక్ యూ. నైస్. సో తెలుసుకున్నారు కదా, వర్షాకాలంలో మీ చర్మాన్ని పరిరక్షించుకోవాలి అంటే ఎటువంటి టిప్స్ తీసుకోవాలో. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.